2014-19లో చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా పెంచాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మద్యం షాపులు తగ్గించేశారు. ప్రభుత్వ హయాంలో ధరలు పెంచారు. ధరలు పెంచి షాక్ కొట్టే విధంగా చేశాం. మద్యం వాడకాలు తగ్గాయి, కానీ ధర పెంచడం వల్ల ఆదాయం పెరిగింది. మద్యం వాడకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా, పెంచితే లంచాలు ఇస్తారా చెప్పండి, నాకు అర్థం కదా. ఈ విధంగా మొత్తం టోటల్గా స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు మునిగిపోయి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలేటటువంటి కార్యక్రమాల్లో ఇవాళ నిమగ్నమై ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఒక మాట మనవి చేస్తా. ఎంపిక చేసినటువంటి 4-5 డిస్టిలరీలు చంద్రబాబు నాయుడు కాలంలో ఒక మొత్తం డిస్టిలరీలన్నీ ఉంటే ఒక 4-5 డిస్టిలరీలు మాత్రం ఎంపిక చేసుకుని వాళ్ళ దగ్గరే కొన్నాడు. కడవల దగ్గర కొనలా అంటే అర్థం ఏంటి? ఆ 4-5 వాళ్ళు కాస్త కిక్ బ్యాక్స్ ఇచ్చారనే కదా అర్థం. మేము అలాగదే అందరి దగ్గర మేము సమానంగా కొనేటటువంటి ప్రయత్నం చేశాం. ఏదో ఒకటి అలా తప్ప ఎక్కడ ఓ 4 బాటిల్స్ అక్కడ పోవచ్చు. అట్లా ఇస్తారా ఇట్లా ఇస్తారా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు అన్ని దౌర్భాగ్యమైన పరిస్థితులను క్రియేట్ చేసుకొని ఆ రకంగా చేసుకొని దానిలో డబ్బులు కొట్టేసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే విధంగా లిక్కర్ అనేదాన్ని ఒక తీసుకొచ్చి శాంతాడుకు మెల్లే వారసనే వాడి మీద వీడి మీద ఎవరు దొరికితే వాడి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంతేకాదు మద్యం ధరలు పెంచాం. మద్యం విక్రయాల నేను మాట చెప్తా, మద్యం విక్రయాలను లిమిట్ చేశాం. ఈ గంట నుంచి ఈ గంట వరకు మాత్రమే మద్యం లిక్కర్ మద్యాలు అమ్మాలి, తర్వాత అమ్మడానికి వీల్లేదని. కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో అన్లిమిటెడ్, ఎప్పటికైనా అమ్ముకోవచ్చు, ఎవడైనా అమ్ముకోవచ్చు. ఎందుకు జరిగింది ఇదంతా? ఎలా జరుగుతుంది ఇదంతా? అంటే ఎక్కువ సార్లు ఎక్కువ కాలం ఇస్తే డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇలాంటి పరిస్థితులు ఉండవు అనేది కూడా ఈ సందర్భంగా మనం వచ్చేస్తాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు హయాం వచ్చిన తర్వాత ప్రైవేట్ దుకాణాలు పెట్టడానికి టెండర్స్ పిలిచారు. ఎవరిని టెండర్ ఇస్తే ఊరుకున్నారండి? వాళ్ళ ఎమ్మెల్యే చెప్పినట్టు ఇవ్వాలి, లేదా అక్కడ నాయకుడు చెప్పినట్టు ఇవ్వాలి. ఒకవేళ పొరపాటున ఎవడన్నా వేసి వాడికి వస్తే వాడి ఇంటికి వెళ్ళి కూర్చున్నారు, షాపులో లాక్కున్నారు, వాళ్ళ పేరుకు మార్చుకున్నారు. ఇవన్నీ వాస్తవాలు కావా? ఇంత అక్రమాలకి అన్యాయాలకి పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో స్కామ్లో ఇరుక్కుపోయిందని స్కామ్ ఉందని చెప్పి ఒక సిట్ అనే దాన్ని ఒక జేబు సంస్థను వేసి రోజుకోని పిలుస్తున్నారు, రోజుకోని లోపల పంపించే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు చూసినట్టయితే ఒకసారి మనం దీన్ని ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే చూడండి ఒకసారి ఏ విధంగా ఇవాళ రాష్ట్రంలో ఏ రకంగా మద్యాన్ని అమ్ముతున్నారు షాపుల దగ్గర అనే విషయాన్ని ఎవరిక్కడ లేరా? చూపించలేది నేను మీకు మన ఫ్యాన్ ఫోన్ ఈ విధంగా చాలా షాపుల దగ్గర చాలా షాపుల దగ్గర మీకు చూపిస్తా. భీమిల్లో ఇది భీమిల్లో ఒక షాప్ దగ్గరికి వెళ్ళి వీడియో తీసినటువంటి అంశం ఇది. ఏం చేశారు? ఎంఆర్పి కన్నా 10 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు నాకు అర్థం కాలేదు. ఎంఆర్పి ఎందుకు వేశారు? ఎంఆర్పి కన్నా 10 రూపాయలు ఎక్కువ ఆడే పరిస్థితి. విశాఖ సౌత్ చూడండి, కరెంట్ ఛార్జీలు పెరగటం వల్ల